సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి పెద్దగట్టు జాతర మహోత్సవానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సూర్యాపేట జిల్లా చివ్వేమల మండలం దురాజ్పల్లిలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ లింగమంతుల స్వామి వారి జాతర అయితే అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఈ జాతర మహోత్సవం అనేది ప్రారంభమైంది. ఈ జాతర రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతరగా చెప్పుకోవచ్చు. సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర అయితే రెండో అతిపెద్ద జాతరగా కూడా చెప్తూ ఉంటారు. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే 5 కోట్ల నిధులు కూడా కేటాయించి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అయితే స్వామివారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. భక్తులందరూ కూడా గంపలతోటి స్వామికి మొక్కున్నటువంటి మొక్కులన్నిటి కూడా గంపలో పెట్టుకొని స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడానికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు పోటెత్తినప్పటికీ కూడా సాయంత్రం నుంచి కూడా ఈ భక్తుల సంఖ్య అయితే గణనీయంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. సాయంత్రం నుంచి భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీనికి సంబంధించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఈ పెద్దగట్టు మొత్తం ఆలయ పరిసరాల మొత్తం కూడా విద్యుత్ కాంతులతోటి దేదీప్యమానంగా కూడా విరాజిల్లుతుందని చెప్పుకోవచ్చు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకు అన్ని రకాల మౌలిక వసతులు సదుపాయాలు కూడా ఇక్కడ అధికారులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పోలీసులు పటిష్ట బందోబస్తు మధ్య కూడా ఈ పెద్దగట్టు జాతర అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. సుమారు 2000 మంది సిబ్బందిని అయితే ఇక్కడ ఈ పెద్దగట్టు జాతరకి అయితే ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే ఇటు సూర్యాపేట జిల్లా నుంచి, నల్లగొండ జిల్లా నుంచి, వరంగల్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి కూడా పోలీస్ సిబ్బంది నుంచి తీసుకొచ్చి ఈ పెద్దగట్టు జాతరకి అయితే ప్రత్యేకంగా నియమించారు. మొత్తం ఒక 100 మంది షీ టీమ్స్ను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. దీంతోపాటు ఇటు ప్రత్యేక సిబ్బందిని కూడా ఈ జాతరకు సంబంధించి ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా నిరంతరాయంగా కూడా విద్యుత్ ఉండే విధంగా కూడా తగిన ఏర్పాట్లు చేశారు. భక్తులకు మంచినీటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క చోట కూడా ప్రత్యేక నల్లాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా భక్తులకు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భక్తులు వచ్చే విధంగా కూడా క్యూ లైన్లు ఉన్నాయి. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా దర్శనం కూడా సాఫీగా జరిగే విధంగా కూడా ఈ ఏర్పాట్లు అయితే జరిగినాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రతి ఏడాది నిర్వహించే ఈ జాతరకి అయితే 2 ఏళ్ళకి ఒకసారి అయితే ఈ జాతర నిర్వహిస్తుంటారు. అందులో భాగంగానే గతంలో జరిగిన ఏర్పాట్ల కన్నా కూడా ఈసారి అయితే ఏర్పాట్లు బాగా ఉన్నాయని చెప్పి కూడా భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ జాతరకి అయితే వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ప్రత్యేకంగా ఏదైతే స్వామివారికి ఉన్న మొక్కులు చెల్లించుకోవడానికి కూడా వారు స్వామివారికి తీసుకొచ్చిన మొక్కులన్నింటినీ కూడా ఆటపాటలతోటి చిందులు వేస్తూ తప్పెట్లు మేళతాళాలతో కూడా పెద్ద ఊరేగింపుగా కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆనంద కోలాహల మధ్య అయితే ఈ జాతర జరుగుతుందని చెప్పుకోవచ్చు. పిల్లల కోసం ప్రత్యేకంగా వినోద కార్యక్రమాలను కూడా ఈ జాతరలో ఏర్పాటు చేశారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పెద్దగట్టు జాతరకు సంబంధించినటువంటి లింగమంతుల స్వామి అదేవిధంగా చౌడమ్మని దర్శించుకోవడానికి అయితే పెద్ద సంఖ్యలో అయితే భక్తులు తరలి వస్తున్నారు. దానికి తగినట్లు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అర్ధరాత్రి 12 గంటలకు అయితే పెద్దగట్టు జాతరలో కీలకమైనటువంటి ఘట్టం దేవరపెట్ట అయితే కేసారం గ్రామం నుంచి పెద్దగట్టుకు తీసుకొచ్చే క్రమం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి భారీ బందోబస్తు నడుమ అయితే ఈ దేవరపెట్టను అయితే పెద్దగట్టు తీసుకొస్తారు. ఆ పెద్దగట్టుతో ఈ జాతరకి ముఖ్యమైన కీలకమైన ఘట్టం అని చెప్పుకోవచ్చు. ఆ దేవరపెట్టలో స్వామివారికి అదేవిధంగా అమ్మవారి విగ్రహాలు కూడా ఉంటాయి. కేసారం గ్రామం నుంచి కూడా ఈ సూర్యాపేటలో దురాజ్పల్లిలో ఉన్నటువంటి పెద్దగట్టుకు ఆ దేవరపెట్టను తీసుకొస్తారు. ఆ దేవరపెట్ట వచ్చే క్రమంలో కేసారం గ్రామం నుంచి ఈ పెద్దగట్టు వరకు కూడా భారీ బందోబస్తు అదేవిధంగా ప్రోటోకాల్ నడుమ మధ్య కూడా ఈ ర్యాలీతో పెద్ద ఊరేగింపుగా అయితే దేవరపెట్టను తీసుకొస్తారు. ఆ దేవరపెట్ట ఉన్నటువంటి విగ్రహాలను పైనటువంటి లింగమంతుల స్వామి దగ్గర ఉంచి ఈ జాతర అయితే కొనసాగుతుంది. ఎప్పుడైతే దేవరపేటను తీసుకొస్తారో అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి తెల్లవారుజాము నుంచి కూడా బోనాలు సమర్పించే కార్యక్రమం అయితే జరుగుతుంది. అయితే మొత్తంగా ఈ పెద్దగట్టు జాతరకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇదే ఇక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం. ఓవర్ టు యు.